హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్. ఇది అనేది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఏంటి అంటే ఎడ్యుకేషన్కి రిలేటెడ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో ఈరోజు ఏంటి అంటే మనము ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే టీఎస్ ఎంసెట్కి రిలేటెడ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, టోటల్ ఎన్ని అవర్స్ ఎగ్జామ్ అనేసి మనం ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ వీడియో. ఇది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిందో సో వాళ్ళకి ఈ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తా, అండ్ మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు. సో నేను ఏంటి అంటే ఓన్లీ జస్ట్ ఫర్ ది ఇంజనీరింగ్ సైడ్ అంటే బీటెక్ వెళ్ళడానికి ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్ సిలబస్ అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇంజనీరింగ్ సైడ్ వచ్చేసి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 మ్యాథమెటిక్స్, సెకండ్ 1 వచ్చేసి ఫిజిక్స్, థర్డ్ 1 కెమిస్ట్రీ. మనకు మ్యాథమెటిక్స్లో మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్లో 40 మార్క్స్, కెమిస్ట్రీలో 40 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 160 మార్క్స్ ఉంటుంది. మనకి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది 160 మార్క్స్ కదా, ఈచ్ క్యారీస్ 1 మార్క్. ఓకే, అంటే మనకు ఎక్కువ స్కోరింగ్ ఎక్కడ ఉందంటే మ్యాథమెటిక్స్లో ఉంది, 40 ఎక్కువ ఉంది కదా, సో 80, 40, 40. సో ఇది మన ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అది కూడా మీరు ఇంటర్మీడియట్లో ఏం నేర్చుకున్నారో సో అదే ఇక్కడ ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టీఎస్ ఎంసెట్ సిలబస్ 2024 ఫర్ ఫిజిక్స్ విత్ వెయిటేజ్తో సహా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1 వచ్చేసి ఫిజికల్ వరల్డ్ వచ్చేసి ఏంటి అంటే 1% క్వశ్చన్ ఉంటుంది. ఓకే, 1% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ 2% క్వశ్చన్స్ వచ్చేలా ఉంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, నెక్స్ట్ కైనెటిక్ థియరీ, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఇది మన ఫిజిక్స్కి రిలేటెడ్ సిలబస్. ఇక్కడ కనిపిస్తుంది కదా 1%, 2%. ఏవైతే ఎక్కువ పర్సంటేజ్ ఉందో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఆ టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇవి 3% ఉన్నాయి చూడండి, 3% వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ యాక్సిలరేషన్ 4% ఉంది, గ్రావిటేషన్ 4% ఉంది, వేవ్స్ 4% ఉంది. సో మనకి ఇది ఫిజిక్స్కి రిలేటెడ్ సిలబస్ అన్నట్టు. మనకి దీంట్లో ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి థర్మోడైనమిక్స్ అండ్ ఈట్స్ అండ్ సిస్టమ్ అండ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, లా ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, యాక్సిలరేషన్ అండ్ వేవ్. అంటే ఇది మనకి ఫిజిక్స్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మీరు జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా కాన్సన్ట్రేషన్ చేయండి, సో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 1 వచ్చేసి మనకి ఆథర్. ఇక్కడ చూసుకోవచ్చు మార్క్ టెస్ట్ కానీ కాన్సెప్ట్ ఫార్ములా కానీ ఇలాంటి వాటికి ఆథర్స్ ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ 1 వచ్చేసి టీఎస్ ఎంసెట్ సిలబస్ ఫర్ కెమిస్ట్రీ విత్ వెయిటేజ్. ఇది కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్. సో మోల్స్ కాన్సెప్ట్, మెజర్మెంట్స్ ఇన్ కెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్. ఓకే, దీంట్లో 1% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 3%, 4%, 7% దేంట్లో అంటే సొల్యూషన్స్లో, 8% వచ్చేసి అటానమిక్ స్ట్రక్చర్. సో ఇది దీంట్లో ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి ఉంటుంది. ఇక్కడ సిలబస్ కనిపిస్తుంది కదా, ఇది మీరు ఒక దగ్గర కాపీ చేసుకొని దీనికి రిలేటెడ్ టాపిక్స్ అనేది ప్రిపేర్ కండి. కొన్ని మార్క్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి, ఎందుకంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేసి మీరు టెస్ట్ పెట్టుకోండి. ఇదే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసి ఇవి టాపిక్స్ మనకి. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ప్రిన్సిపల్ అండ్ టెక్నిక్స్, ఆర్గానిక్ కాంపోనెంట్స్ కంటైనింగ్ CH అండ్ O, ఎలక్ట్రోకెమిస్ట్రీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆటోనమిక్ స్ట్రక్చర్. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ కనిపిస్తుంది కదా. సో కెమిస్ట్రీలో అనేవి ఓన్లీ 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో వీటిని బాగా ప్రిపేర్ కండి, మీరు టోటల్ ప్రిపేర్ కండి. మీకు అంత టైం లేదు అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ప్రిపేర్ కండి. ఇంకా మనకి ఎగ్జామ్కి కూడా టైం లేదు కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. సేమ్ ఆథర్. నెక్స్ట్ 1 వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఎక్కువ టాపిక్స్ లేవు, ఓన్లీ జస్ట్ డిఫరెన్షియేషనల్, ఇంటిగ్రల్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా 3% క్వశ్చన్స్, 6% క్వశ్చన్స్, 10% క్వశ్చన్స్, 15% క్వశ్చన్స్. ఇంపార్టెంట్ టాపిక్స్ కనిపిస్తున్నాయి కదా మ్యాథమెటిక్స్లో. ఇక్కడ ఏంటంటే ట్రిగ్నామెట్రిక్, ఆల్జిబ్రా,
క్రిటికల్ జామెట్రీ అండ్ వెక్టర్స్, ప్రాబిలిటీ. సో ఇవి మనకి మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఇవి బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు స్కోర్ అనేది వస్తుంది. మీరు బాగా ఇప్పటి నుండే ప్రిపేర్ కండి. మ్యాథ్స్లో అయితే కంపల్సరీ షార్ట్కట్ ట్రిక్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతాం కదా, సో మనకి లెంతీ ప్రాసెస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం షార్ట్కట్ ట్రిక్స్ అనేది ఫాలో కావాలి. ఇది మనకి రిలేటెడ్ ఎంసెట్ సిలబస్. బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.